జూనియర్ ఎన్టీఆర్‌కు టాలీవుడ్‌లో ఎలాంటి ఇమేజ్ ఉందో మనకు తెలిసిందే. ఈయన బాక్సాఫీస్ మార్కెట్ వాల్యూ 500,00,00,000కి పైగే. క్లాస్ సినిమాలకు, మాస్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ 'తారక్'. ఈ హీరో కెరీర్‌లో ఊరమాస్ సినిమాలు చాలానే ఉన్నా, అవన్నీ పక్కన పెట్టి క్యారెక్టర్ కొత్తగా ఉందని ప్రయత్నించిన మూవీ 'బృందావనం'. ఫ్యామిలీ ఆడియన్స్‌కు తెగ నచ్చేసింది మూవీ. 'మున్నా' లాంటి డిజాస్టర్ అందించిన వంశీ పైడిపల్లితో అదిరిపోయే సక్సెస్ సాధించారు. 'రోబో', 'కలేజా' సినిమాలతో పోటీతో రిలీజై బాక్సాఫీస్ దగ్గర సంచలనమైతే సృష్టించింది. 'దిల్ రాజు', 'వంశీ పైడిపల్లి', 'కొరటాల శివ' లాంటి చాలా మందికి సరైన హిట్‌ను అందించింది. 'బృందావనంలో' కృష్ణుడు ఉంటే ఎలా కళకళలాడుతుందో, ఎన్టీఆర్ ఉన్నందుకు ఈ ఫిల్మ్ కూడా అలాగే కళకళలాడింది. 'బృందావనం' తెర వెనుక జరిగిన సంఘటనలు, బాక్సాఫీస్ రిపోర్టు, వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకునే ముందు, మీరు మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని, పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేషన్ అయితే చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే స్పీడ్‌గా అయితే రీచ్ అవుతుంది. ఇప్పుడైతే మనం మన వీడియోలోకైతే వెళ్దాం. ఈ మధ్య 15 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంది 'బృందావనం'. అందుకే ఈ వీడియోని మీకు అందిస్తున్నాం. ఈ మూవీ మీలో ఎంతమందికి నచ్చిందో కామెంట్ ద్వారా తెలియజేయండి. 'మున్నా' మూవీతో టాలీవుడ్‌కి దర్శకుడిగా పరిచయం అయ్యారు వంశీ పైడిపల్లి. భారీ అంచనాల మధ్య రిలీజై ఘోరంగా దెబ్బతింది. ఈ ఫ్లాప్ తర్వాత వంశీ ఆశలు ఆవిరైపోయాయి. ఓ సంవత్సరం వరకు ఇంట్లో నుంచి బయటకు రాలేదు. 'కంత్రి' షూటింగ్ టైంలో 'మున్నా' మూవీ చూశారు జూనియర్. ఈయనకు తెగ నచ్చేసింది. 'మున్నా' డైరెక్టర్ గురించి తెలుసుకొని 'కంత్రి' షూటింగ్ ప్లేస్‌కి పిలిపించారు. 'మున్నా బాగా తీశావు' అంటూ ప్రశంసించారు. ఏంటి సార్ మూవీ ఫ్లాప్ అయింది. కనీసం నన్నెవరు పట్టించుకోలేదు. మరి మీరు అభినందిస్తున్నారు అన్నారు వంశీ. నీ టేకింగ్ స్టైల్ నచ్చింది. నీతో ఓ మూవీ చేయాలనుకుంటున్నాను. ఓ కథ రెడీ చెయ్. నేను 'వివి వినాయక్‌తో నెక్స్ట్ ఓ మూవీ చేస్తున్నా. ఆ ఫిల్మ్ కంప్లీట్ కాగానే మన ఫిల్మ్ సెట్స్ పైకి వెళ్ళేలా చూడు అని చెప్పారు ఎన్టీఆర్. ఈ మాట విన్న వంశీ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అతి తక్కువ టైంలోనే ఈ ఫ్యామిలీ డ్రామా రెడీ చేశారు వంశీ. కొరటాల శివ కథ, మాటలు అందించగా దిల్ రాజు నిర్మాతగా బాధ్యత తీసుకున్నారు. బృందావనం స్క్రిప్ట్ ఎన్టీఆర్‌కు నచ్చింది. అప్పటి వరకు ఆయన నటించిన అన్ని సినిమాలకు పూర్తి భిన్నంగా ఉండడంతో కనెక్ట్ అయితే అయ్యారు. 'అదుర్స్' టైంలో ఎలక్షన్స్ రావడం, ఎన్టీఆర్‌కి యాక్సిడెంట్ కావడంతో కొంత టైం తీసుకుంది ఈ ఫిల్మ్. 'ఏం మాయ చేశావే' మూవీతో కుర్రకారులను పిచ్చెక్కించిన సమంతను, అప్పటి టాప్ హీరోయిన్ త్రిషను హీరోయిన్స్‌గా సెలెక్ట్ చేశారు దర్శక నిర్మాతలు. 'మగధీర'లో అద్భుత నటన కనబరిచిన శ్రీహరితో పాటు మిగతా నటీనటులను సెలెక్ట్ చేశారు. 2009 డిసెంబర్ ఫస్ట్ వీక్‌లో షూటింగ్ స్టార్ట్ అయింది. త్రిష హీరోయిన్‌గా తప్పుకోవడంతో కాజల్‌ను తీసుకున్నారు. వికారాబాద్, పొల్లాచి, లదక్, కులు మనాలి, హరిద్వార్ లాంటి ప్లేస్‌లను షూటింగ్ కోసం సెలెక్ట్ చేశారు. బాచుపల్లిలో 4 ఎకరాలలో ఓ ట్రెడిషనల్ హౌస్ సెట్ వేశారు. 2010 వేసవి వరకు 60% షూటింగ్ అయితే కంప్లీట్ అయింది. ఆ సమయంలో తెలంగాణ వివాదాలను కూడా ఫేస్ చేసింది. దాదాపు 130 రోజులు ఎన్టీఆర్ పైనే చిత్రీకరణ జరిగింది. వర్షం కారణంగా క్లైమాక్స్ చిత్రీకరిస్తున్న టైంలో ఇంటి సెట్ కూడా నీట మునిగింది. ఫైనల్‌గా ఆగస్టులో షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. గ్రాండ్‌గా 2010 అక్టోబర్ 14న విజయదశమికి భారీ అంచనాల మధ్య అయితే రిలీజ్ అయింది. అప్పటికే 'రోబో' రిలీజ్ అయి వరల్డ్ వైడ్‌గా వసూళ్ల వరద పారేస్తుంది. టాలీవుడ్‌లో రిలీజ్ అయిన ప్రతి ఏరియాలో హౌస్‌ఫుల్‌గా రన్ అవుతుంది. 'బృందావనం' 'రోబో' ధాటికి నిలబడుతుందా అనే డౌట్ కూడా అందరికీ వచ్చింది. పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కావడం, ఫెస్టివల్ టైమ్ కావడంతో ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. సరికొత్త కథ, కథనం, ఫ్యామిలీ డ్రామా కావడంతో పాజిటివ్ టాక్‌ను తెచ్చుకుంది. ఈ 'బృందావనంలో' ఎన్టీఆర్ పాత్ర విందు భోజనం లాంటి పాత్ర. అన్ని రకాల ఎమోషన్ షేడ్స్ కలిగి ఉన్న పాత్ర. ఎన్టీఆర్ క్యారెక్టర్, హీరో ఎంట్రీ సీను, ఇంటర్వెల్ బ్యాంగ్, ఎమోషన్ సీన్సు, కోట శ్రీనివాసరావు ఎపిసోడు, ప్రకాష్ రాజ్, శ్రీహరి కాంబినేషన్ సీన్సు, ప్రీ క్లైమాక్సు, క్లైమాక్సు, ఫారెస్ట్ ఫైటు, ఎన్టీఆర్ డైలాగ్ డెలివరీ, సాంగ్సు, కాజల్, సమంత గ్లామర్, వంశీ పైడిపల్లి టేకింగ్ మెయిన్ ఎసెట్‌గా నిలవడంతో బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అయింది 'బృందావనం'. ప్రకాష్ రాజ్, శ్రీహరి కాంబినేషన్ సీన్స్‌కు థియేటర్‌లో విజిల్లు పడ్డాయి. అంతలా ఆకట్టుకున్నాయి. బ్రహ్మాజీ, ఆహుతి ప్రసాద్, రఘుబాబుల మధ్య వచ్చే ఎపిసోడ్ మరో సెన్సేషన్. బ్రహ్మానందం, వేణుమాధవ్‌ల కామెడీ బాగా ఎలివేట్ అయితే అయ్యింది. వంశీ పైడిపల్లి రాసుకున్న స్క్రిప్ట్‌ను స్క్రీన్‌పై చూపించడంలో ఎక్కడా తడబడలేదు. వంశీ పైడిపల్లి, దిల్ రాజును హిట్ ట్రాక్ ఎక్కించింది 'బృందావనం'. 'రోబో'కైతే గట్టి పోటీని కూడా ఇచ్చింది. తెలుగులో సక్సెస్ అయ్యాక మిగతా భాషలో రీమేక్ అయి అక్కడ కూడా ఘన విజయం సాధించింది 'బృందావనం'. ఇక బాక్సాఫీస్ విషయానికొస్తే మొదటి వారంలో 5,00,00,000కి పైగా షేరు, రెండో వారంతో కలుపుకొని వరల్డ్ వైడ్‌గా 18,00,00,000కి పైగా కలెక్ట్ చేసింది. 'నైజాం', 'సీడెడ్‌లో డబుల్ ప్రాఫిట్‌ను అందించింది. 18,00,00,000తో తెరకెక్కిన ఈ ఫిల్మ్
24 కోట్లకు పైగా బిజినెస్ చేసింది. వరల్డ్ వైడ్‌గా 31 కోట్లకు పైగా షేరు, 48 కోట్లకు పైగా గ్రాస్‌ను రాబట్టింది 'బృందావనం'. 'అదుర్స్' లాంటి సాలిడ్ హిట్ తర్వాత 'బృందావనం'తో ఎన్టీఆర్ మరింత ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారు. 142 కేంద్రాల్లో 50 రోజులు ఫుల్ రన్‌తో 11 డైరెక్ట్ కేంద్రాల్లో 100 రోజుల పండుగ జరుపుకుంది 'బృందావనం'. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో అయితే నచ్చిందనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ అయితే చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేషన్ అయితే చేసుకోండి.